నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ నిబద్ధతపై జరుగుతున్న వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన చర్చకు దారితీస్తున్నాయి. ఆయన స్వయంగా తన రాజకీయ ప్రస్థానంలో బీజేపీ, టీడీపీలలో పనిచేసి ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నామని బహిరంగంగా అంగీకరించడం ఈ చర్చకు ప్రధాన కారణం. రేవంత్ రెడ్డి తన కెరియర్ ను విద్యార్థి నాయకుడిగా ప్రారంభించి ఆ తర్వాత బీజేపీలో చేరారు. అక్కడి నుంచి టీడీపీలోకి వచ్చి కీలకమైన నాయకుడిగా ఎదిగారు. అనంతరం కాంగ్రెస్ లోకి మారి ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. ఈ సుదీర్ఘ వివిధ పార్టీలలో సాగిన ప్రయాణాన్ని కొందరు రాజకీయ నిబద్ధత లేకపోవడంగా చూస్తుంటే, మరికొందరు రాజకీయ పరిణితి వ్యూహాత్మకంగా చతురతగా ఉందని అభివర్ణిస్తున్నారు. ఆయన వివిధ పార్టీలలో పనిచేసిన అనుభవం వల్ల అనేక పార్టీల నాయకులతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని రేవంత్ రెడ్డి స్వయంగా పేర్కొన్నారు. ఇది పాలన పరంగా సమన్వయం సాధించడానికి ఉపయోగపడుతుందని ఆయన వర్గం వాదిస్తుంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం దీని స్థిరమైన రాజకీయ సిద్ధాంతం లేకపోవడంగా విమర్శిస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ వంటి ప్రతిపక్ష పార్టీలు రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని తరచుగా విమర్శిస్తూ ఉంటాయి. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, నిర్ణయాలను ఇప్పుడు ఆయన ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ విధానాలతో పోల్చి చూపి ఆయన నిబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తుతాయి. రేవంత్ రెడ్డి వర్గం, ఆయన మద్దతుదారులు మాత్రం ఒక నాయకుడు ప్రజాసేవ కోసం వివిధ సందర్భాలలో వివిధ వేదికలను ఎంచుకోవడం సహజమని వాదిస్తారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తన లక్ష్యాలను చేరుకోవడానికి ఇది ఒక మార్గం మాత్రమే అని సమర్థిస్తారు. ఇది ఆయన దార్శనికతను, ప్రజలకు సేవ చేయాలనే తపనకు నిదర్శనంగా పేర్కొంటారు. మొత్తంగా రేవంత్ రెడ్డి రాజకీయ నిబద్ధతపై జరుగుతున్న ఈ చర్చ తెలంగాణ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన అంశంగా మారింది. ఇది ఆయన పాలన, భవిష్యత్తు రాజకీయ ప్రస్థానంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.